హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరు బాగున్నారా? ఈరోజు మనం చేపల పులుసు పెట్టుకుందామండి. ఓకే, నేను 1 కిలో చేపలు తెప్పించానండి. అవి బయట క్లీన్ చేయించాను. అవి నీట్గా అవన్నీ కట్ చేయించి అదంతా లోపలంతా నీట్గా చేయించుకొని వచ్చారు మా వారు. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత బాగా 2-3 సార్లు నేను పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా కడిగేసుకున్నానండి. లేకపోతే అదంతా నీచు వాసనగా ఉంటుందండి. చూసారా, అలా రుద్దుకుంటూ ప్రతి ముక్కని నీట్గా కడిగేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల ఏంటంటే ఆ నీచు వాసన అనేది వెళ్ళిపోతుందన్నమాట. బాగా 4-5 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకోండి. వాళ్ళు కడిగిస్తారు, అయినా మనం కడుక్కుంటే నీట్గా ఉంటుంది కదా. అందువల్ల నేను బాగా ఒక 5-6 సార్లు అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఓకే అండి, వాటికి వచ్చేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకుందామండి. అవి కొంచెం సేపు మ్యారినేట్ అవుతాయి అన్నమాట. దాంట్లో కారం అదంతా ఇప్పుడేం అవసరం లేదు, మనం పోపు పెట్టుకున్న తర్వాత వేసుకుందాము. ఓకే, అలా కలిపేసేసుకొని బాగా ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేయాలి. అవి కొంచెం వేగంగానే ఒక టమాటో కోసి వేసుకోవాలండి. ఆ వీడియోలో చూపించినట్టుగా సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గడం కోసం ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసానండి. ఓకే, అవి బాగా కలిపేసుకోవాలి. బాగా కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇందులోనే. అవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. 1 స్పూన్ వేసుకున్నానండి. నేనైతే మొత్తం కిలో పులుసు పెట్టలేదండి, ఒక 1/2 కిలో వరకు పులుసు పెట్టాను. ఒక హాఫ్ వచ్చేసి మా పాపలకు ఫ్రై చేసి పెట్టాను అనమాట. మా పిల్లలు ఫ్రై అంటే ఎక్కువ తింటారు, పులుసు అయితే మా వారు ఇష్టంగా తింటారు. అందుకని ఇప్పుడు చేపలు తెచ్చినడా 2 టైప్స్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు మనకు పచ్చివాసన పోయేంత వరకు అల్లం కూడా వేయించుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని కొంచెం ఆ నూనెలోనే మగ్గనివ్వాలండి. అప్పుడే ఉప్పు కారం అలా వేయకూడదు. నేను కలుపుతున్నాను కదా, ఇప్పుడు పచ్చివి కాబట్టి అలా కలిపినా కూడా అవేం విరిగిపోవన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత కూడా మనం కలిపేటప్పుడు విరగకుండా చూసుకొని కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి వాటిలో ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు ఎందుకంటే ఫైనల్లో వేసిందా, మన కర్రీలో అప్పుడప్పుడు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ముందుగా వేసామంటే అంతా మగ్గిపోతాయి అన్నమాట. అందువల్ల నేను చేపలు మగ్గిన తర్వాత వేసాను. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసాను అనమాట. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారము, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, ఒక పావు స్పూన్ వచ్చి ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే ముందు టమాటోస్లో వేసుకున్నాము, ప్లస్ వచ్చేసి వాటిని మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వేసాను. అది మగ్గుతూ ఉంటుందన్నమాట, సిమ్లో పెట్టేసి మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా నీట్గా కడిగేసుకొని నానబెట్టి ఉంచుకున్నానండి. అది మొత్తం పిసికేసుకొని నీట్గా ఆ పులుసు అంతా దాంట్లోకి వంపుకోవాలి. మనకు కొంచెం వాటర్ అవసరం అనుకుంటే ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు, మరి చిక్కగా వేసుకోకుండా పులుసు. ఒక గ్లాస్ అయితే నేను వాటర్ వేసాను. నేను కలుపుతున్నాను కదండి, అయినా కూడా నేను అవి ముక్కలేం చెదిరిపోయేటట్టు అయితే నేను కలపలేదు. లాస్ట్ వరకు కలిపినా కూడా నేను అలా ఏం చెదరగొట్టలేదు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం దాంట్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. 1 స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాలు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి, కొంచెం కరివేపాకు. అవి కొంచెం బాగా ఎర్రగా వచ్చేట్టుగా వేయించుకోవాలి. మరీ మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కొంచెం కలర్ మారేటట్టుగా వేయించుకోవాలి. చూసారా, కొంచెం బాగా కలర్ మారిపోయాయి, వేగాయి అనమాట. వీటిని పక్కన పెట్టేసుకుందాము, కొంచెం చల్లారనివ్వాలి వాటిని. ఇప్పుడు మనం కూర చూసుకుందాం ఒకసారి. చూసారా, బాగా ఉడుకుతుందనమాట. ఒక్కసారి అలా కలపెట్టండి, ఎందుకంటే మధ్యలో కొంచెం పులుసు అవి పట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కలపెట్టండి. ఇప్పుడు మనం ఆ మసాలాకు వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుందాం అన్నమాట. మరీ మిక్సీ కంటే మరీ మెత్తగా ఫైన్ పౌడర్ అవుతుందని నేను అలా మా ఇంట్లో చిన్న స్టీల్ రోల్ ఉందండి, దాంట్లో వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా మెదుపుకున్నాను అనమాట. చూసారు, మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం మెదిగినట్టుగా పౌడర్ వచ్చేట్టుగానే కొంచెం మెదిగినట్టుగా దంచి పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ఒకవేళ ఇది లేకపోతే దానికి మిక్సీకి వేసుకునే పని అయితే కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోండి, మరి అంత మెత్త ఫైన్ పౌడర్ ఏమీ అవసరం లేదు. ఓకేనండి, అలా చేసి పక్కన పెట్టేసుకుందాము. కూర దగ్గర పడుతుందండి. చూసారా, కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అంటే మన కర్రీ ఉడికిందని అర్థం అండి. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయిందనమాట.
పులుసు కూడా బాగా కొంచెం కొంచెం దగ్గరికి చిక్కబడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం చికెన్ పౌడర్ వేసుకుందామండి. ఒక అర స్పూన్ వచ్చేసి చికెన్ పౌడర్ వేసుకున్నాను, చికెన్ మసాలా. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి మెంతులు, ధనియాలు అన్నీ వేసింది, అది కూడా కొంచెం వేసేసి ఒక్కసారిగా బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఫైనల్గా ఉడికిపోయిందని చెప్పేసి నేను మళ్ళీ ముక్కలు చిదురుతాయని అలా కలిపాను అనమాట. ఓకే, ఫైనల్లో ఎక్కువగా స్పూన్తో కలపకూడదు. అది కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో. చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చి కొంచెం ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్ వేసానండి. ఓకే, తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఓకే, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.